బతికి ఉండగా పెట్టవలసిన కూడికండి ఇది. మరి దేవుడు మరి కుమారుడు పట్ల అడిగడికి ఏదో బలహీనత కలిగి ఉండేవాడు. మరి ఆఖరికి మరి ఫిబ్రవరి ఆ సమయంలోనే మరి కొన్ని నాళ్ళ నుంచి సైలెంట్గా దగ్గేవాడు. అసలు మనుషులకు కూడా కనిపించిన దగ్గేవాడు. నేను అనేదాన్ని, ఏంట్రా నువ్వు దగ్గలేనట్టుగా దగ్గుతున్నావు, ఏమవుతుంది, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాడీ, మరి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అంటే, అమ్మ ఏమవుదమ్మా, వెయిట్ చేసేసి ఏదో ఒకటి తాగితే తగ్గుతుందని అలాగా ఒక 6 months నుంచి అసరత్ చేసేసాడండి. మరి ఒక వినిత అన్న అమ్మాయి లంగ్స్ క్యాన్సర్తో చనిపోయిందండి. మరి టీచర్ అంటండి, ట్యూషన్ టీచరు, స్కూల్ టీచర్ కూడా. మరి అలాగే సరేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం బట్టి వచ్చి ఏడ్చేవాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో ఒక రకమైన వేదన పెట్టేసుకుండి చాలా బాధపడేవాడండి. తర్వాత ఇలా దగ్గుతుండగా ఒక సడన్గానే విపరీతమైన దగ్గు వచ్చేసింది. అప్పుడు ఏమని ఆలోచన చేశాడంటే, నాకేదో లంగ్స్ క్యాన్సర్ వచ్చేసింది అని వాళ్ళ డాడీకి చెప్పలేదు, కానీ నాకు వచ్చి చెప్పేవాడండి. నాకు ఒకేసారి గుండెలో గొప్ప అనిపించింది. ఏంటి పిల్లల్ని ఇంత ఇదిగా ఏమొచ్చినా పరిగెట్టే వాళ్ళమండి. వాళ్ళకంటే ఏమన్నా హార్న్ వస్తే మాకు వచ్చినట్టు ఫీల్ అయిపోవాళ్ళమండి. అప్పుడు గబగబాని మాకు తెలిసిన మరి ఒక డాక్టర్ గారి ద్వారా మరి తీసుకెళ్ళి చూపించినప్పటికీ, అమ్మ నాకు అర్జెంటుగా టెస్ట్ చేయించండి అమ్మ, లెన్స్ క్యాన్సర్ టెస్ట్ చూపించండి అని అన్నారు. అంటే సరే నాన్న, మరి కంగారు పడుకు డాడీ మరి భయపడతారంటే మెల్లిగా చెప్తే, ప్రవ్వా మాకు పట్ల ఎన్నో మేలు చేసావయ్యా, చేసిన మేలు ఊహించలేని అందలేని మేలు చేసావు. మరి ఆ కుమారుడు మరి వేదన చెందుతున్నాడు. అటువంటి లెన్స్ క్యాన్సర్ అనేది మరి ఎందుకు మరి వేదన చెందుతున్నాడు, నీవే దీన్ని స్వస్థపరచని ప్రార్థన చేసి పంపించేవండి. అందులో ఏమి కూడా రాలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అది అయ్యాక మరి టీబీ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి. మొదటైతే ఉందని చూపించాడు. మామూలుగా నార్మల్ టెస్టులు అయితే ఉందని చూపించారు. ఇంకెలా కాదండి, 3 దినాలు ఫాస్టింగ్ ఉండి నా బెడ్ దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుడు దర్శనం ఇచ్చాకే మళ్ళీ నేను పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్గా చేయించాలన్నప్పటికీ మళ్ళీ మీరు తీసుకెళ్ళినప్పటికీ అన్ని నార్మల్ వచ్చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలోనేమో ఘనంగా భోజనాల కూటమి ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలనే సమయం దేవుడు మరి ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చాడండి. మన మేలులు పొందుకోవడమే కాదు, కీడు కూడా అనుభవించడం తగవా అని మాకు దేవుడు ఈ విధంగా మాకు ఒక రుచి చూపించాడండి. మా దగ్గర లేని సేఫ్టీ, ఈ లోకమాల్యము అంటుకోకుండా దేవుడు పరలోక రాజ్యంలో ఉండడమే హరుదని ఎంచుకుంటున్నామండి. ఈ మాటలు ముగించబడుతున్నాయండి.